హాయ్ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఇవాళ నేను అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటి చెప్దామని వచ్చానండి. అందులో ఏంటి అంటే ముఖ్యంగా ఆమెకి భూమికి సంబంధించినది కాబట్టి వారాహి అమ్మవారు అంటే భూగర్భంలో దొరికే భూమి లోపల పండే ప్రతిది ఆమెకి ఇష్టం అనమాట. లైక్ గ్రౌండ్ నట్స్, అదే పల్లీలు, వేరుశనగలు అండ్ కందగడ్డ కందగడ్డ ఇంకా చిలకడ దుంప, ఇంకా అవి దొరకకపోతే తేనె అంటే చాలా ఇష్టం అండి ఆమెకి. అండ్ వడపప్పు పానకం పెడితే కూడా చాలా మంచిది, చాలా ఇష్టం అమ్మవారికి. అండ్ అమ్మ ప్రీతిగా తినేది, ప్రీతిగా ఇష్టం ఏంటి అంటే లైక్ దానిమ్మ గింజలు అనమాట. అవి చాలా చాలా మంచిది, అవి ఆమెకి చాలా చాలా ఇష్టం. ఇంకా అవి కాకుండా స్వీట్ ఏది తింటారో అంటే లైక్ బూందీ లడ్డు అనమాట. బూందీ లడ్డు అంటే కూడా అమ్మవారికి చాలా చాలా ప్రీతికరమైనది. ఇవన్నీ మనకు అందుబాటులో ఉండి దొరికితే మంచిదేనండి. ఒకవేళ దొరక్కపోతే మనము అమ్మవారికి పెట్టొచ్చు. ఒకటే ఒక పదార్థం అంటే చాలా చాలా ఇష్టం అనమాట. అది పెడితే ఆమెకి చాలా ఇష్టము అండ్ ప్రీతికరం అండ్ మన కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయి. అది ఏంటి అంటే పానకం. ఆమె పానకంకి చాలా కరిగిపోతుంది అంటారండి. పానకం ఎలా చేయాలి అంటే చాలా సింపుల్ అండి, అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఏంటి అంటే జస్ట్ చెప్తున్నాను. ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం బెల్లం తురిమి వేసి 2 యాలకులు కొట్టి వేసి దాని పొడి అయినా వేసి కొంచెం పచ్చకర్పూరం వేయాలండి. మిరియాల పొడి మాత్రం వేయకూడదండి. ఇంకా చాలా ఇష్టమైంది ఏంటి నైవేద్యం కాకుండా అంటే చాలా ప్రీతి చెందేది ఏంటి అంటే ధూపం. ఆమెకి ధూపం అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఎంత ధూపం వేస్తే అంత మంచిదన్నమాట. ఇది వస్తున్న నవరాత్రుల్లో అమ్మవారికి ప్రతిరోజు పూజ చేసే ముందు, పూజ అయిన తర్వాత ధూపం వేస్తే చాలా మంచిది. అండ్ ధూపంలో కూడా అమ్మవారికి కొంచెం ఘాటుగా ఉన్నామంటే చాలా ఇష్టం అండి. అంటే మనం ఇప్పుడు ఇంట్లో అవన్నీ వేసుకొని చేసుకోలేం, కానీ ఎట్లా అంటే ఇంట్లో మనం సాంబ్రాణితో పాటు మైసాచి అది కూడా వేసుకుంటే అమ్మకి చాలా చాలా ఇష్టం అనమాట. ఖచ్చితంగా ఇది ధూపంలో ఉండేటట్టు చూసుకొని మనం వేసుకోవాలన్నమాట. అది ఏ పూజా స్టోర్లో అయినా దొరుకుతుందండి. ఈ 9 రోజుల పాటు ఏ ఇంట్లో అయితే పూజ చేసే ముందు, పూజ తర్వాత లేదా మార్నింగ్ ఈవినింగ్ ధూపం వేసి అమ్మవారికి స్తోత్రాలు అవన్నీ పఠించి చేస్తారో ఆ ఇంట్లో ఎక్కడైతే అంటే ఏమంటారంటే ఎవరో ప్రయోగము లేదు చెడుపు చేస్తున్నారు అని అనుకుంటారు కదా, అలాంటివన్నీ పారిపోతాయి అన్నమాట. నెగిటివ్ ఎనర్జీ అనేది అసలు ఉండదు అండ్ ఓన్లీ పాజిటివ్ ఎనర్జీయే ఉంటుంది అని చెప్తారండి పెద్దలు. సో అందుకని ధూపంకి అంత ప్రాముఖ్యత ఉంది. అమ్మవారి ధూపంకి ఆమె చాలా పవర్ఫుల్ కదా, సో అందుకని ధూపం ఖచ్చితంగా వేసుకుంటారని చెప్తున్నానండి. ఇవండి నేను చెప్పాలనుకుంది ఆమెకి ఇష్టమైన పలహారాలు, పండ్లు అండ్ ఇంకోటి ఏంటి అంటే ధూపం గురించి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ అమ్మవారికి కరుణ కటాక్షలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.